సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం కాసేపట్లో తేలబోతుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక దేశవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ రాజేంద్ర, ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లాలోని ఎస్వి సెట్ కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి కూడా ఏజెంట్లను అభ్యర్థులను లోపలికి తనిఖీలు చేసి మరీ పంపిస్తున్నారు. మరికొన్ని గంటల్లో నేతల రాజకీయ భవితం తేలిపోనుంది. ఈవీఎంలు ఓపంతో పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. పూర్తిగా చిత్తూరు వ్యాప్తిగా 144 సెక్షన్ అమలుతో పాటు పూర్తిగా 3 అంచెల భద్రత నెలకొంది. దాదాపు 2500 మంది సిబ్బందితో అలాగే పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి లోపలికి అభ్యర్థులు కావచ్చు ఏజెంట్లని అనుమతించే పరిస్థితి. పూర్తిగా చిత్తూరు జిల్లా ఎస్వి సెట్ కౌంటర్ వద్ద మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, పెన్నులు కూడా అలో లేదు. పూర్తిగా అభ్యర్థులు కూడా వారు సహకరించాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కావచ్చు, ఎస్పీ మరికంట ఆదేశాలు జారీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ రకంగా చూసుకుంటే ఎవరు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడరు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. 3 రోజుల పాటు డ్రై డేగా ప్రకటించారు. నిన్న, ఇవాళ, రేపు పూర్తిగా మద్యం షాపులు కూడా బంద్ చేసిన పరిస్థితి. పూర్తిగా చిత్తూరు సంబంధించి చూసుకుంటే చిత్తూరు పార్లమెంట్ 1 నియోజకవర్గం, అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తి స్థాయిగా ఒక్కొక్క దాదాపు 19 రౌండ్లు ఉన్నాయి. అత్యధికంగా పల్మేరకు సంబంధించి 21 రౌండ్లు ఉన్నాయి. పూర్తిగా ప్రతి గంటకు కూడా ఫలితాలు వెల్లడిస్తున్నాం కాబట్టి ఎవరు కూడా కవ్యం చర్యలు పాల్గొనకూడదు. కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో వాదోపాలు దిగకూడదని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకమైన సిబ్బంది, అలాగే దాదాపు 2500 మంది సిబ్బందితో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విజువల్లో చూసుకోవచ్చు. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి డ్యూటీ పాస్ కావచ్చు, ఐడి కార్డు కావచ్చు, ఇతర ఐడెంటిటీ కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఎవరిని కూడా అలో చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సంబంధించి 7 నియోజకవర్గ అభ్యర్థులు నగిరి, పలమనేరు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, కుప్పం వెళ్లే అభ్యర్థులు లిస్టు కూడా పూర్తిగా ప్రకటించున్నారు. ఆ రకంగా చూసుకుంటే పూర్తిగా ఇక్కడ తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతించే పరిస్థితి కనబడుతుంది. మొత్తం చిత్తూరు మొత్తం పోలీసు వలయం అయిపోయింది చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ వాహనాలు కూడా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. డ్యూటీ పాసు, విధుల్లో ఉన్న వారి ఐడెంటిటీ చెక్ చేసి మరి లోపలికి అనుమతించే పరిస్థితి నెలకొంది. ఈ రకంగా చూసుకుంటే మరికొన్ని గంటల్లో మొత్తం పూర్తి స్థాయిలో మొదట 5 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కించబోతారు. ఆ తర్వాత 8:30 ఓట్లు లెక్కించబోతారు. ఆ తర్వాత పూర్తిగా నిరంతరంగా కొనసాగనుంది. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేసే పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటే చిత్తూరు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది తిరుపతి జిల్లా సంబంధించి కూడా తిరుపతి జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పూర్తిగా తిరుపతి సంబంధించి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా 144 సెక్షన్తో పాటు రెడ్ జోన్ ఏర్పాటు చేసి ఉన్నారు. 5 డ్రోన్ల కెమెరాలతో పూర్తిగా నిఘా ఏర్పాటు చేసి ఉన్నారు. 3 కిలోమీటర్ల మేర రెడ్ జోన్, ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి తనిఖీ చేసి అనుమతించే పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో లెక్కింపు ప్రారంభం కాబోతుంది. రాజేంద్ర, సురేష్, అయితే ఇక్కడ కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే బయట కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళు కౌంటింగ్ అనంతరం కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే భారీ ర్యాలీలకు కానీ లేకపోతే బాణసంచాలు కానీ అనుమతి ఇవ్వని నేపథ్యంలో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? పూర్తిగా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడికక్కడ వారిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ సంబంధించి 144 సెక్షన్ అమలు ఉంది కాబట్టి విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా పేలుడు వంటివి, కేక్ కటింగ్ లాంటివి పూర్తిగా నిషేధించారు. ఇది రేపటి వరకు కొనసాగనుంది. పూర్తిగా చిత్తూరు, తిరుపతికి సంబంధించిన జిల్లా పరిస్థితి ఇదే రకంగా ఉంది. ఎవరు కూడా గుంపులుగా ఉండొద్దని చెప్పి ఆ ప్రకటన విడుదల చేశారు. డ్రై డేగా ప్రకటించి ఉన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, అలాగే కేక్ కటింగ్ కావచ్చు, బాణసంచా వాటికి కూడా పూర్తి స్థాయిలో నిషేధించిన పరిస్థితి చిత్తూరు, తిరుపతి వ్యాప్తంగా కనబడుతుంది. పూర్తిగా కాసేపటి క్రితమే చూసుకుంటే గత రాత్రి చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే వైసీపీ, టీడీపీ ఇద్దరు ఉన్నారో వారిద్దరు కూడా పూర్తి స్థాయిలో వీడియో విడుదల చేశారు. ఎవరు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడద్దు, మన ఊరి పేరు చెడిపోతుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరగనివ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రకంగా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ఏర్పాటు
చేసే దిశగా అధికారుల యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. పూర్తిగా వెలుపులు కూడా ఎక్కడ కూడా గొడవల కారణం రాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఎవరెవరో కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. సోషల్ మీడియాలో కూడా అప్రమత్తంగా ఉండాలి. మేము సోషల్ మీడియాలో పరిశీలిస్తున్నామని చెప్పి ఎస్పీ గారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా కౌంటింగ్ అయిన తర్వాత ఎవరైతే గెలుపొందారో వారు విజయోత్సవ ర్యాలీ కూడా పూర్తి స్థాయిలో నిషేధించే పరిస్థితి కనబడుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం కాసేపట్లో తేలబోతుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం